మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆడవాళ్ళలో ఎక్కువగా వచ్చేటువంటి క్యాన్సర్లో మనం చూసుకున్నట్లయితే బ్రెస్ట్ క్యాన్సర్ ఒకటి. సో ఈ బ్రెస్ట్ క్యాన్సర్ని ఏ రకంగా మనం రికగ్నైజ్ చేయగలుగుతాము, బ్రెస్ట్ క్యాన్సర్కి ఎటువంటి స్క్రీనింగ్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది, రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, సో ఈ విషయాలన్నిటిపై కూడా అవగాహన కల్పించేందుకు మనతో పాటు ఉన్నారు డాక్టర్ గీతా గారు, సర్జికల్ ఆంకాలజిస్ట్. నమస్కారం అమ్మా. మ్యామ్, సో ఎక్కువ మంది లేడీస్ లో మనం చూసేది ఒకటి సర్వైకల్ క్యాన్సర్, రెండోది బ్రెస్ట్ క్యాన్సర్ ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో బ్రెస్ట్ క్యాన్సర్ విషయానికి వచ్చేటప్పటికి మనకి ఎలాంటి సిమ్టమ్స్ ఏవైనా తెలుస్తాయా, లేకపోతే కేవలం వంశపారంపర్యంగా మాత్రమే వచ్చే అవకాశం ఉంటుంది? వంశపారంపర్యంగా వచ్చే హెరిడిటరీ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది 5 to 10%. మిగతా అన్ని ఎవరికైనా రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు. ఓకే, వయసు కూడా అంత నిమిత్తం లేదు. అండ్ ఇదేంటంటే కారణాలు వెళ్తే రిస్క్ ఫ్యాక్టర్స్ మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు లేడీస్ అంటే టీనేజర్స్ కా నుంచి తీసుకుంటే అన్ని మారినాయి అనమాట. ఏజ్ ఆఫ్ మెనార్కీ, పెద్ద మనిషి ఏజ్ తగ్గింది. అంతకుముందు మన జనరేషన్కి 14-15 అయితే ఇప్పుడు 10-11. అండ్ ఏజ్ ఆఫ్ మెనోపాస్ కూడా పెరిగింది. ఒకప్పుడు 46 కల్లా మెన్సెస్ అయిపోయాయి, ఇప్పుడు 50-51 కూడా నెలసరి వస్తుంది. అండ్ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ తగ్గారు. 7, 8, 10 మంది కూడా ఉన్నారు ఒక జనరేషన్స్, కొన్ని జనరేషన్స్ క్రితం. తర్వాత ఇప్పుడు ఒకళ్ళు, ఇద్దరు, లేకపోతే అసలు లేకుండా ఉంటాం. ఇది అయిపోయింది. అండ్ మనము ఊబకాయము, మనం తినే అంటే సెడెంటరీ లైఫ్ స్టైల్స్, మనం కూర్చొని చేసే పనులు ఎక్కువ. అండ్ మనం తినే ఆహారం, పీల్చే గాలి, త్రాగే నీరు అన్ని కలుషితమైనవి. ఈ అన్నిటి మూలంగా కొంచెం ఇంక్రీజ్ ఇయర్స్ ఆఫ్ హార్మోన్ ఎక్స్పోజర్ పెరిగిందమ్మా. వీటి మూలంగా ఈ ఉమెన్కి వచ్చే క్యాన్సర్స్ ఎక్కువైనాయి, ఎస్పెషల్లీ బ్రెస్ట్ క్యాన్సర్. సో దీని సిమ్టమ్స్ అంటారా, గడ్డలాగా కణితలాగా తగులుతుంది అనమాట. బ్రెస్ట్లో కానీ చంకల్లో కానీ గడ్డల్లాగా కానీ కణితల్లాగా కానీ తగిలినా, చర్మం ముడతబడినట్టున్నా, నారింజతో కూట్ల గుంటలు 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 ఉంటది కదా, అట్లా మన స్కిన్ కూడా అట్లా ప్యూడీ ఆరెంజ్ స్కిన్ అంటాం. అలా ఉన్నా కానీ, ఎలాంటి చెన్నుమూల నుంచి రక్తం కానీ రసి కానీ కారినా కానీ, నిప్పులు చెన్నుమూల లోపలికి రిట్రాక్ట్ అయినా కానీ, ఎలాంటి సిమ్టమ్స్ ఉంటే వెంటనే డాక్టర్ సంప్రదించాలి. అంటే ఇప్పుడు కొంతమంమందికి కొవ్వు గడ్డలు ఉన్నాయి అని అంటారు డాక్టర్స్, ఇవేం పెద్ద ఎఫెక్ట్ ఉండదు. క్యాన్సరే కాదు, దాంట్లో 15-20% క్యాన్సర్ ఉంటుంది. 80% బినైన్ లంప్సే ఉంటాయి. బట్ ఏది అనేది కొవ్వు గడ్డ, ఫైబ్రోయిడ్నోమా, క్యాన్సర్ గడ్డ అనేది నిర్ధారించుకోవటం అనేది చాలా అవసరం. అంటే ఎవరికి వాళ్ళ సెల్ఫ్ ఎగ్జామినేషన్ లో అది తెలుసుకునే అవకాశం లేదు. గడ్డ ఉందని తెలుస్తుంది, ఎలాంటి గడ్డ అని తెలుసుకోవాలంటే డెఫినెట్ గా డాక్టర్ సంప్రదించాలి. ఓకే. అండ్ అది కూడా కాకుండా గడ్డ మనకు చేతికి తగలాలంటే 2 సెంటీమీటర్స్ ఉండాలమ్మా. అగ్రెసివ్ అంటే బ్రెస్ట్ క్యాన్సర్ కూడా వేరీడ్ బయాలజీ ఉంటుందన్నమాట. అగ్రెసివ్ టైప్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ అయితే ఈ లోపలే అది వేరే ఆర్గాన్స్ కి పాకిపోతుంది అనమాట. సో అందుకని అప్పటి వరకు మనం ఆగకూడదు. అందుకనే చెప్పేది ఏంటంటే ప్రతి లేడీస్ అందరూ, ప్రతి వాళ్ళు కూడా, స్త్రీలు అందరూ కూడాను 40 దాటాక ప్రతి ఇయర్లీ మ్యామోగ్రఫీ అని, స్క్రీనింగ్ మ్యామోగ్రఫీ అంటాం. స్క్రీనింగ్ మ్యామోగ్రఫీ చేయించుకోవటం వలన చాలా సూక్ష్మ దశలో తెలుస్తుంది అనమాట. అంటే ఎందుకని ఏజ్ క్రైటీరియా 40 అని ఎందుకు ఉన్నది? బిఫోర్ 40 చెయ్యకూడదు అని కాదు, ఏమైనా లంప్ ఉంటే చెయ్యొచ్చు. బట్ ఆ ఏజ్ లో బ్రెస్ట్ డెన్స్ గా ఉంటుందమ్మా కొంచెం. అప్పుడు మ్యామోగ్రఫీ అంతగా సెన్సిటివ్ కాదని చెయ్యమన్నమాట. అండ్ ఏంటంటే చేతికి తగలాలంటే 2 సెంటీమీటర్స్ ఉండాలని చెప్పి, చిన్న ఉసురుగాయ సైజ్, చెరీ సైజ్ ఉండాలా. మ్యామోగ్రఫీలో చాలా చిన్న సూక్ష్మ దశలో మిల్లీమీటర్ సైజ్, ఆవగింజ సైజ్ లోనే తెలుస్తుంది. ఓకే. సో దానివల్ల ఫ్యూచర్ ఎఫెక్ట్స్ అనేది చాలా తక్కువ ఉంటాయి అన్నమాట. ఇయర్లీ మనం నార్మల్ గా కొన్ని క్యాన్సర్స్ కి స్క్రీనింగ్ పరీక్షలు 1 or 3 years ఒకసారి అట్లా చేయించుకుంటాం కదా, అలా చేయించుకోవడానికి దీనికి స్కోప్ లేదు కదా మ్యామోగ్రామ్ చేయించుకోవడానికి. సో ఎట్లా తెలుసుకుంటాం అసలు? బిఫోర్ మనం తెలుసుకోవాలి అని అంటే నాకు ఉందా లేదా అని బిఫోర్ ఒకవేళ మ్యామోగ్రఫీ ద్వారానే తెలుస్తుంది. మ్యామోగ్రఫీ అంటే 40 years దాటాలి అని అన్నారు కదా. సో ముందు కొంచెం అంటే మనకి ఇండియాలో చూసుకుంటే నిజంగానే కంపేర్ టు ద వెస్ట్ 10 years ఏజ్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ తక్కువ అమ్మా. 40 లోపల కూడా మనకి ఎక్కువ మంది కనిపిస్తున్నారు బ్రెస్ట్ క్యాన్సర్స్ వచ్చిన వాళ్ళు. బట్ కొంచెం అప్రమత్తంగా ఉండాలి. ఎలాంటి చిన్న చేంజెస్ ఉన్న బ్రెస్ట్ లో వెంటనే డాక్టర్ని సంప్రదించాలి.
ఓకే. అల్ట్రాసౌండ్ బ్రెస్ట్ చేయించుకోవచ్చు 40 ముందు కూడాను. సో ఇది క్యాన్సర్ ఉంది అని తెలియని తర్వాత సో ట్రీట్మెంట్ ప్రొసీజర్ అనేది ఏ రకంగా ఉంటుంది? సో ట్రీట్మెంట్ లో భాగంగా ఖచ్చితంగా బ్రెస్ట్ ని మనం తీసేయాల్సిన అవసరం ఎంతవరకు ఉంటుంది అని? అంటే బ్రెస్ట్ తీసేస్తాం అనేది ఒకప్పుడు అమ్మ, ఒక 4 దశాబ్దాలు 5 దశాబ్దాల క్రితం. ఇప్పుడు ఎవ్వరు అంటే బ్రెస్ట్ అంటే చాలా కేసెస్ లో ఏదో ఎక్సెప్షనల్ ఫ్యూ కేసెస్ తప్ప బ్రెస్ట్ కన్జర్వింగ్ సర్జరీసే చేస్తాం. బ్రెస్ట్ మొత్తం తీయాల్సిన అవసరం లేదు. దాని వరకు విత్ నార్మల్ టిష్యూ తీసి రేడియేషన్ ఇస్తే బ్రెస్ట్ మొత్తం తీసిన దానికి ఎంత ఆంకలాజికల్ ఎంత సేఫో ఇది కూడా అంతే సేఫ్. సో ఉమెన్ బ్రెస్ట్ కోల్పోవటం అనేది స్త్రీలకి ఏ ఏజ్ స్త్రీలకైనా కూడా అదొక సైకలాజికల్ ఇంపాక్ట్ అనేది ఉంటుందమ్మా. అదొక ఆర్గాన్ వాళ్ళ బాడీలో ఆర్గాన్ కోల్పోయామనే సైకలాజికల్ ఇంపాక్ట్ ఉంటుంది. ఒక్కోసారి బ్రెస్ట్ క్యాన్సర్ మొత్తం తగ్గిపోయి చాలా ఏళ్ళు బ్రెస్ట్ క్యాన్సర్ చాలా ఏళ్ళు నార్మల్ సర్వైవల్ ఉంటుంది అనమాట. వాళ్ళకి ఇది తగ్గిపోతుంది. బట్ ప్రతి రోజు కూడా వాళ్ళకి ఏదో జరిగిపోయింది ఏదో అనే సైకలాజికల్ ట్రామా ఉంటుంది. అందుకని బ్రెస్ట్ తీయకుండా అదొక్క పార్ట్ తీసి బ్రెస్ట్ అంతా అలానే ఉంచేటట్టే చేస్తున్నాం ఇప్పుడు బ్రెస్ట్ కన్జర్వింగ్ సర్జరీ. ఒకవేళ తీయాల్సి వచ్చేటప్పుడు కూడా ఏమైనా ఆర్టిఫిషియల్ గా వాళ్ళకి ఏమైనా అరేంజ్ చేయడం, తీయాల్సి వస్తే రీకన్స్ట్రక్షన్ చేయొచ్చమ్మా. వేరే ఇక్కడ నుంచి కానీ ఫ్రీ ఫ్లాప్ తీసి ఇక్కడ వేస్తాం కానీ, లేకపోతే ఎల్డి ఫ్లాప్ వేసి దాని కింద ఇంప్లాంట్ పెడతాం కానీ, రకరకాల విధాలు ఉన్నాయి రీకన్స్ట్రక్షన్. తీయాల్సి వచ్చినా కూడా రీకన్స్ట్రక్షన్ చేయొచ్చు. ఓకే. సో ఆఫ్టర్ ట్రీట్మెంట్ తర్వాత వాళ్ళ లైఫ్ స్టైల్ అనేది ఏ రకంగా ఉండాలి? ఒకసారి ఒక బ్రెస్ట్ వచ్చిందనంటే మళ్ళీ రెండో దానికి కూడా వచ్చే అవకాశం ఎంతవరకు? బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చి ఇది బ్రెస్ట్ క్యాన్సర్ ట్రీట్మెంట్ అనేది మల్టీ మోడాలిటీ ట్రీట్మెంట్. సర్జరీ ఉంటుంది, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ లో కీమోథెరపీ ఉంటుంది అండ్ రేడియేషన్ ఉంటుంది. సో ఇవన్నీ ఈ పెర్ముటేషన్ కాంబినేషన్ దాన్ని బట్టి ఆ బయాలజీని బట్టి మనం చేస్తాం. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ బ్రెస్ట్ ట్యూమర్ బయాలజీ అనమాట. IHC ట్యూమర్ మార్కర్స్ ఉంటాయి అనమాట. ఈస్ట్రోజన్ రిసెప్టర్, ప్రొజెస్ట్రాన్ రిసెప్టర్, HER2 అని అండ్ ప్రొలిఫరేటివ్ ఇండెక్స్. వీటిని బట్టి మనం డిసైడ్ చేస్తాం. కొన్ని బ్రెస్ట్ క్యాన్సర్స్ వెరీ మైల్డ్ టైప్ ఉంటాయి. ER/PR పాజిటివ్, HER2 నెగిటివ్, ప్రొలిఫరేటివ్ ఇండెక్స్ చాలా 10% లోపల అట్లా ఉన్నప్పుడు మనం ఒక కీమో కూడా ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ఇంకా ఎక్కడికి నోట్స్ కానీ ఎక్కడికి స్ప్రెడ్ అవ్వకుండా ఉంటే కీమో కూడా ఇవ్వాల్సి ఒక హార్మోన్ థెరపీ ఇస్తే సరిపోతుంది. బ్రెస్ట్ కన్జర్వేషన్ చేస్తే రేడియేషన్ చేసి హార్మోనల్ థెరపీ మీద పెడతాం. ఓకే. ఇంకా కొంచెం వేరే టైప్స్ కానీ నోడ్ పాజిటివ్స్ ఉన్నా కానీ వేరే ఆర్గానిక్ స్ప్రెడ్ అయినా కానీ కీమోథెరపీ ఇవ్వాల్సి వస్తుందమ్మా. కీమోథెరపీ కూడా చాలా మంది భయపడేది కీమోథెరపీ గురించి. అంత భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు డెఫినెట్ గా నార్మల్గా ఉన్నట్టు ఉండదు కదా, ఏదైనా వచ్చినప్పుడు కొంతవరకు కొంచెం ఉంటాయి కానీ అవి బేరబుల్ గానే ఉంటాయి. అండ్ దాని ఇప్పుడు ఏంటంటే ప్రస్తుతం ఆ కీమోథెరపీ సైడ్ ఎఫెక్ట్స్ కూడా మంచి మెడిసిన్స్ వచ్చినాయి సైడ్ ఎఫెక్ట్స్ ఇచ్చేస్తానికి. ఎక్సెప్ట్ కొంచెం హెయిర్ ఫాల్ తప్ప. హెయిర్ మళ్ళీ వస్తుంది, కొంచెం హెయిర్ పోయినా కూడా లేడీస్ అందరు కొంచెం ఉంటుంది సైకలాజికల్ ఇంపాక్ట్. బట్ అదే మేము కౌన్సిల్ చేస్తాం. ఇప్పుడు తిరుపతి వెళ్ళి ఇస్తే మళ్ళీ వస్తుంది కదమ్మా, అలానే ఇది కూడా వస్తుంది. డెఫినెట్ గా ఇంకా బాగా ఒత్తుగా వస్తుంది, జస్ట్ ఈ పీరియడ్ వరకే అలా ఉంటుంది అని కౌన్సిల్ చేస్తే చాలా మంది దే ఆర్ ఓకే. అండ్ ఎక్కువ భయపడతారు, అంత భయపడక్కర్లేదు. తాత్కాలికంగా కొంచెం ఇబ్బంది ఉంటుంది, బట్ దే విల్ రికవర్, మంచిగా రికవర్ అవుతారు. అండ్ రేడియేషన్ కూడా ఇప్పుడు ప్రిసిషన్ థెరపీ ఎక్కడ అయితే మనం ఇవ్వాలనుకో అక్కడికి వేరే చోట రేడియేషన్ పడకుండా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉంటున్నాయి. ఇంకా టార్గెటెడ్ థెరపీ కూడా ఉంది. ఓకే, HER2 పాజిటివ్ టార్గెటెడ్ థెరపీ ఇస్తాము. ఇమ్యూనోథెరపీ అని వచ్చినాయి అనమాట, చాలా అడ్వాన్సెస్ వచ్చినాయి, చాలా అడ్వాన్స్మెంట్. బట్ ఎంత అడ్వాన్స్మెంట్ ఉన్నా చాలా రీసెర్చ్ జరుగుతుంది, చాలా $billions ఆన్ రీసెర్చ్ ఇన్ బ్రెస్ట్ క్యాన్సర్ ఇన్ అదర్ క్యాన్సర్స్. బట్ ఏ రీసెర్చ్ ఉన్నా ఎంత మనీ స్పెండ్ చేసినా కీ టు సక్సెస్ ఇన్ క్యాన్సర్ ఈజ్ ఎర్లీ డయాగ్నోసిస్. అందుకని ఇంత ప్రెస్ చేసి చెప్తున్నాం, ఎర్లీ డయాగ్నోసిస్. ప్రతి స్త్రీలు కూడా ఒక చీర, నేను ఎప్పుడు ఇంటర్వ్యూ ఇచ్చినా ఇదే చెప్తాను, ఒక చీర ఖరీదు కాదమ్మా ఈ టెస్ట్లు. 40 దాటిన ప్రతి వాళ్ళు లేడీస్ ఈ టెస్ట్లు చేయించు, ఒక చీర కొనుక్కోలేదనుకొని ఈ టెస్ట్లు చేయించుకోండి, చాలా మంది లైఫ్ సేవ్ అవుతాయి. ఎర్లీ డయాగ్నోసిస్ అబౌవ్ 95%, ఆల్మోస్ట్ 100% సక్సెస్ రేట్, 5 years సర్వైవల్ రేట్ ఉంటుంది. సాధారణంగా ఒకప్పుడు క్యాన్సర్ అని అనగానే నా లైఫ్ స్పాన్ అయిపోయింది ఇంతేనా అనుకునేవారు. బట్ ఇప్పుడు వచ్చినటువంటి ఈ ట్రీట్మెంట్ పద్ధతులతోటి చాలా వరకు అందరూ కోలుకున్న తర్వాత నార్మల్ లైఫ్ స్టైల్స్ లీడ్ చేస్తున్నారు. ఎన్ని ఇయర్స్ లోపు వాళ్ళు నార్మల్ అయిపోగలుగుతారు? ట్రీట్మెంట్ అయిపోగానే నార్మల్ అయిపోతారు. లేకపోతే కొంచెం మనం సర్విలెన్స్ కొంచెం మనం ఫాలో అప్ లో ఉంచుతాము,
ఎవ్రీ ఫస్ట్ 2 years వరకు ఎవ్రీ 3 months మేము పిలుస్తాం. కొన్ని టెస్ట్లు, కొంచెం సిమ్టమ్స్ అడుగుతాం ఏమైనా ఉన్నాయా అని, రెలవెంట్ గా టెస్ట్ చేస్తాము. అదే 2 నుంచి 5 years వరకు ఎవ్రీ 6 months, 5 years తర్వాత ఎవ్రీ ఇయర్లీ ఒకసారి ఫాలోఅప్ లో ఉంచుతామన్నమాట. సో కేవలం బ్రెస్ట్ లో వచ్చినటువంటి ఈ క్యాన్సర్ కణాలు బాడీలో ఇంకా అదర్ ఆర్గాన్స్ కూడా స్ప్రెడ్ అవ్వడానికి ఎంత టైం తీసుకుంటుంది? అంటే ఎంత టైం తీసుకుంటుంది అంటే ట్యూమర్ బయాలజీని బట్టి ఉంటుందమ్మా. అగ్రెసివ్ ట్యూమర్స్ అయితే వెంటనే వెళ్ళిపోతాయి అన్నమాట, వెరీ తక్కువ టైంలో. వెరీ మైల్డ్ టైప్ అయితే ఇయర్స్ టుగెదర్ ఎక్కడికి వెళ్ళకుండా అక్కడే ఉంటాయి. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో బ్రెస్ట్ క్యాన్సర్ రావడానికి మేజర్ కాసెస్ అండ్ ట్రీట్మెంట్స్, ఎలాంటి ట్రీట్మెంట్స్ నవడేస్ మనకు అందుబాటులో ఉన్నాయి, ఈ విషయాలన్నీ కూడా అవగాహన కల్పించినందుకు థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అమ్మా.